నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగియగానే మరొకవైపు మున్సిపాలిటీ ఎన్నికలకి సన్నద్ధం అవుతుంది ప్రభుత్వం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ పండగ వెళ్ళిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారం లేదంటే రెండో వారం కల్లా ఎన్నికలు పూర్తవుతాయి, మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు. ఆ వెంటనే మండల పరిషత్ ఎన్నికలు అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి ఎంపీటీసీ జెడ్పీటీసీలకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా అందించేటువంటి నిధులు మురిగిపోకుండా చూడటమే లక్ష్యమా, లేదు ఎన్నికైనటువంటి కమిటీల కాలపరిమితి పూర్తయింది, వేగంగా ఎన్నికలు జరపాలి, స్థానిక పరిపాలనని బలోపేతం చేయాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది. దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చలో మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు ఉన్నారు. అలాగే లక్ష్మణ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఐసీసీ కోఆర్డినేటర్ వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మనకి పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎన్నికలు పూర్తయిపోయాయి. ఆ పాలక మండల వివరాలన్నీ కూడా 15th ఫైనాన్స్ కమిషన్కి పంపించారు. మనం విన్నది అది. దాదాపుగా ఆ నిధులు మురిగిపోకుండా చూసుకోవటం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించిందని. కానీ ఆ ఎన్నికల్లో ఊహించిన మంచి ఫలితాలే అధికార పక్షానికి వచ్చినాయి. ఆ ఉత్సాహంలో ఇటు మున్సిపాలిటీలు మండల పరిషత్తులు రెండు కూడా మార్చి మొదటి వారం కల్లా పూర్తి చేసేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు అన్న వార్తలు వింటా ఉన్నాం. ఏంటి అది సాధ్యమేనా? రెండు పెట్టేస్తారా? 42% రిజర్వేషన్ అయితే అవకాశం లేదు. ఒక సుప్రీంకోర్టులో కేసు ఉంది, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్, ఇవన్నీ మనం కొన్ని నెలలుగా ఫైట్ జరిగినా దానిలో పెద్ద మార్పు రావట్లా. ఎలా ప్రభుత్వం ముందుకు ఏ రకం ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారు? శ్రీనివాసరావు గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం. ఆల్మోస్ట్ ఆల్ గ్రామీణ పరిపాలన 2 సంవత్సరాలకు కుంటుపడ్డది. పంచాయతీ ఎన్నికలు అయితే 2 సంవత్సరాల తర్వాత జరిగినట్టు లెక్క. యాక్చువల్గా 2024 జనవరికి అయిపోయింది కనుక ఈ కొత్త పాలక వర్గాలు మొన్న డిసెంబర్లోనే కొలువుదీరినాయి. చెప్పంటే కొత్త సర్పంచులు, కొత్త వార్డు మెంబర్లు వచ్చారు. మీరు అన్నట్టే ప్రభుత్వానికి ఇంతకంటే పెద్దగా ఆశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీ రహిత ఎన్నికలు కనుక ఏదైనా సరే ఏ దోట్లో ఇన్న మాదే దూడా అనే పరిస్థితి గతంలో ఉండేది. కానీ అట్లా లేదు కదా, డైరెక్ట్ గా పార్టీ కండువాలు కప్పుకొనే మరి ప్రచారం చేశారు. 56% కాంగ్రెస్, ఒక 27% బీజేపీ బీఆర్ఎస్, ఒక 5-6% కాంగ్రెస్ మన బీజేపీ, 10-15% ఇండిపెండెంట్లు ప్లస్ ఏకగ్రీవాలు కలిసి మొత్తం మీద 100 నిండినాయి. కానీ వీళ్ళు 60-70 అంటున్నారు, వీళ్ళు 30-40 అంటున్నారు. మొత్తం మీద ఏదైనా సరే పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి నష్టం ఏం జరగలేదు, కాంగ్రెస్ పార్టీ నష్టం జరగలేదు. దీన్ని ఆసరా చేసుకుని నేను అనుకున్నానంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సిల్సిల వరుసగా 3 అంచెలలో ఒక అంచె పూర్తయింది, పంచాయతీ మెంబరు సర్పంచ్. రెండో అంచె ఎంపీటీసీ ఎంపీపీ ప్రెసిడెంట్ ఎన్నిక, మూడో అంచె జిల్లా పరిషత్ ప్రెసిడెంట్. ఈ రెండు కూడా ఈ 2 అంచెలలో పార్టీ పరంగా జరుగుతాయి. మొత్తం మీద పార్టీ పరంగా జరగకపోయినా కొంతవరకు అటు ఇటు చెప్పించారు. కానీ అట్లా ఉండదు. పార్టీ టికెట్ ఇస్తారు, టికెట్ల పరంగా ఉంటారు, ఎవరు ఓడినా స్పష్టంగా పార్టీ పరంగా తెలుస్తాయి, బీఫామ్లు ఉంటాయి. కనుక ఇష్టమైందే కానీ చేస్తే బాగుంటది అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఇంకొకటి ఏంది మార్చిందంటే దీనికన్నా ముందు మున్సిపల్ ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రచారం చేసింది. చూసాం కదా, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మా రాణి కుముదిని గారు మొన్ననే మేము కూడా కలిసి వచ్చాము మధ్యన. మొన్ననే మళ్ళీ కొత్తగా ఏమన్నారంటే ఈ మున్సిపల్ వార్డుల విభజన చేసేయండి తొందరగా. అట్లాగే ఈ నెల 16, ఇప్పుడు ఈ జనవరి 16 నాటికి పూర్తి స్థాయిలో కొత్త ఓటర్ లిస్టు అంటే వార్డుల వారిగా రంగుల ఫోటోలతో ముద్రించమని చెప్పేసింది. అంత నాకు అర్థమైందంటే దీనికంటే ముందు పంచాయతీ మన ఎంపీటీసీ జెడ్పీటీసీ కన్నా ముందు ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నాను. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఫిబ్రవరి 3 నాడు జడ్చర్ల సాక్షిగా ఓ సభ పెట్టి అక్కడి నుంచి మొదలు పెడదాం అనుకున్నారు. టైం సరిపోదు అనుకొని ఇప్పుడు రేపు 16 నాడే ఆయన మరి ఇటు పక్కన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలాక ప్రాజెక్టు సందర్శించడం, సామర్ ఘాట్ మన ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభిస్తారంటున్నారు. అట్లా చూసుకుంటే ఏంటంటే ఈ ఎన్నికల ప్రచారం 16 నాడు మొదలు పెట్టినట్టు లెక్క. సరే 17-18 ఓ రకంగా లక్షలాది మంది గిరిజన జాతరకు వచ్చే సమ్మక్క జాతర పోతున్నారు కనుక అది ముందస్తుగా గద్దెలను ప్రారంభించడం వాటి వల్ల ఒక రకంగా ఎలక్షన్ సభ లాగే జరుగుతుంది. అది కూడా అనుకున్నాను నేను. ఆ రోజు జరుగుతుంది అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముందస్తుగానే ఈ ప్రచారం మొదలుపెట్టినట్టు లెక్క. ఒకటి దైవం పేరు మీద, ఒకటేమో ప్రాజెక్టుల పేరు మీద. ఇక 3 మళ్ళీ ఆయన దావోస్ వెళ్తారట, అటు నుంచి అమెరికా వెళ్తారట.
ఫిబ్రవరి 1 కూలి వస్తారు. ఓకే. తర్వాత 3 నుంచి మాకు సవాల్ అయితే అయితే ఒక మాట ఏంటంటే మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు పోదాం అనుకున్నారో నాకు అర్థం కాలే కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఊపి మీదనే పంచాయతీ ఎన్నికలు జరిగిన ఊపి మీదనే పోతే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ 3 అంచెలు పద్ధతి జరిగితే ఎప్పుడైనా ఒక లెవెల్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకేసారి జరగడానికి ఉంటుంది. రెండోది ఏంటంటే జమిలీ ఎన్నికలను కేంద్రం అంటుంది కదా, నిజంగా మంచి అవకాశం వచ్చింది అంటున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఒక్క హైదరాబాద్ మినహాయించి అన్ని జరిగింది అనుకోండి, అసలు ఒక రకంగా స్థానిక ప్రభుత్వాలు జమిలీ ఎన్నికలుగా పేరు పెట్టవచ్చు, మనం అభినందించాం. ఎందుకో మరి ఎట్లాగో పార్టీ పరంగా జరుగుతాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కూడా ఈ 7 కార్పొరేషన్ కానీ రెండు కలిపి. అంటే నాకు గుర్తున్న మేరకు రామారావు గారు మీరే చెప్పాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కలిపి జరిపిన సందర్భాలు అంటే మరి ఫోర్సెస్ ప్రాబ్లమో తెలియదు కానీ ఎప్పుడు కూడా కలిపి జరిపింది నాకైతే గుర్తులేదు. కలపలే, ఇప్పుడు కలపలేదు. మీరు పట్టణ ప్రాంతాలు ఓసారి జరిగినాయి, రెండు విడివిడిగానే జరుగుతాయి. కానీ ఈసారి ఒక ప్రయోగం చేస్తే బాగుండదు మనందరూ ఆలోచన. అంటే ప్రత్యక్ష ఎన్నికలకు పోతే బాగుండేది కానీ ప్రత్యక్ష ఎన్నికలు ధైర్యం ఎవరు చేస్తారు నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ఎంపీటీసీలు ఎంతమంది గెలిచినా చివరికి కోఆప్షన్ మెంబర్లతో వాటితో వీటితో అధ్యక్ష స్థానంగా చేసుకోవడం అంటే ఇది ఇవాళ ముందు పెట్టింది కాదు. గతంలో బీఆర్ఎస్ అదే చేసింది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 అక్షరాల పూర్తి స్థాయిలో ప్రత్యక్ష జిల్లా పరిషత్ చైర్మన్ కూడా, జిల్లా పరిషత్ చైర్మన్ మీకు తెలుసు కనుక ఆ ధైర్యం ఎవరు చేస్తలేదు ఇప్పుడు అందుకనే ఒకసారి ఈ ఎన్నికలన్నీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఒక 2.5 ఏళ్ల దాకా ఏ ఎన్నికలు రావు. అది మంచిది అంటున్నాను. ఏం చేస్తారో చూద్దామంటే కానీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు పూర్తి చేసి మీరు అన్నట్టు ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం ప్రయత్నం చేసి మార్చి 31 లాగా జిల్లా పరిషత్లకు రావాలి, మండలాలకు రావాలి, మున్సిపాలిటీలకు కూడా రావాలి నిధులు. ఒక పంచాయతీ ముగియలే కనుక మరొక 3,000 కోట్ల రూపాయల నిధులు రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఆ పని చేస్తే మంచిది అంటున్నాను. ఏం చేస్తారు